హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసిన ఆర్ఏ మోటార్ లాక్స్. ఈరోజు బండి వచ్చేసి పాసర్ 220F రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ చూద్దాం ఫ్రెండ్స్. కొత్త కలర్ తోటి, కొత్త గ్రాఫిక్స్ తోటి వచ్చిన బైక్ ఇది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి వచ్చింది. 220F అని ఇందులో బ్యాడ్జింగ్ చూడండి ఫ్రెండ్స్, పెద్దగా ఇచ్చారు. మొత్తం బ్లాక్ కలర్ తోటి ఇంజన్, సైలెన్సర్ అన్నీ బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. డిస్క్ వచ్చేసి 280mm ఫ్రంట్ డిస్క్. దానికి డిస్క్ అవి వచ్చేసి బ్రేక్స్ కూడా కాదు. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఇప్పటికీ డిఆర్ఎల్స్ అయినా, హెడ్ లైట్ అయినా, ప్రొజెక్టర్ అయినా అన్నీ హలోజనే ఇచ్చారు. ఇంకా ఎప్పుడు మార్చాలో తెలియదు. నాకు తెలిసి 25లో వస్తుంది అనుకుంటా ఎల్ఈడి. బైక్ యొక్క టార్క్ అండ్ పవర్ చూసుకుంటే పవర్ వచ్చేసి 20.11 bhp ఎట్ ద రేట్ ఆఫ్ 8500 rpm వరకు. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 18.55 mm 7000 rpm వద్ద. బండి యొక్క కన్సోల్ వచ్చేసి ఈసారి మొత్తం ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇందులో మొత్తం బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఫ్యూల్ గేజ్ గురించి ఉంటుంది, టైం ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి వచ్చినాయి. యూఎస్బి ఛార్జర్ పోర్ట్ కూడా వచ్చింది. బైక్ యొక్క ట్యాంక్ లీటర్స్ వచ్చేసి 15 లీటర్స్ పడుతుంది. ఇందులో సీటీ హైట్ వచ్చేసి 795 mm. ఇంకా టైల్ లైట్ వచ్చేసి ఎల్ఈడి. మన సిగ్నల్, మన ఇండికేటర్ వచ్చేసి హలోజన్ ఇచ్చారు. ఎల్ఈడి ఇంకా నాకు 25లో వస్తాయి అనుకుంటే ఎల్ఈడి. దీని డిస్క్ వచ్చేసి బ్యాక్ డిస్క్ వచ్చేసి 230mm డిస్క్. బ్యాక్ టైర్ వచ్చేసి 17 inch 90/120 సైజ్ బ్యాక్ టైర్. ఇది మన ఆయిల్ కూల్ సిస్టమ్, ఆయిల్ కూల్ తోటి వస్తుంది ఇది. ఫ్రంట్ సైజు 280mm డిస్క్. ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 17 inch వీల్. మనకు ఇది ఓపెన్ చైన్ వస్తుంది. 500 కిలోమీటర్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే చైన్ పాడవుతుంది. దీనికి టైట్ స్టాండ్ వేస్తే బండి ఆఫ్ అవుతుంది. బండి టైట్ స్టాండ్ తీస్తేనే బండి ఆన్ అవుతుంది. అండ్ దీనికి 5 గేర్స్ ఉంటాయి. ఒకటి కిందికి వేయాలి, అన్ని పైనకి వేయాలి 4. ఇంకా వచ్చేసి దీనికి టాప్ స్పీడ్ వచ్చేసి 134 స్పీడ్ ఉంటుంది. టాప్ స్పీడ్ మైలేజ్ వచ్చేసి 40 ఇస్తుంది. 1,70,000 దీని ప్రైస్.